ఒక ఎక్స్ కంపెనీకి సంబంధించిన స్టాక్ కొందాం అనుకుంటున్నాను. మరి నేను ఆ స్టాక్ కొనాలి, ఆ స్టాక్‌ని పిక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, నేను తప్పనిసరిగా ఎటువంటి పారామీటర్స్‌ని ఆ స్టాక్‌కి సంబంధించి అనలైజ్ చేసుకోవాలి. ఎలాంటి విషయాలు నేను వెరిఫై చేసుకున్న తర్వాత, ఎలాంటి విషయాల పట్ల నేను సంతృప్తి చెందిన తర్వాత ఆ స్టాక్‌ని తీసుకోవాలంటారు? ఎక్సలెంట్ క్వెషన్ అండి. మంచి క్వెషన్ అడిగారు. చాలా డెప్త్ ఉంది మీరు అడిగిన క్వెషన్‌లో. ఇప్పుడు మనకి ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేద్దాము, మనీ ఉంది అని కళ్ళ ముందు ఏది కనపడితే అది మనం కొన్నామనుకోండి, దానిలో చాలామంది ఎక్కువ మంది జరిగేది ఇదే జరుగుతుంది. చాలామంది కూడా ఈ కంపెనీ బావుంటుంది, హ్మ్. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో నాకు చెప్పారు అని తెలిసిన చెప్పేసి కంపెనీ. సో, టీవీలో ఇన్నాము, హ్మ్. ఈ కంపెనీలు బాగున్నాయి, లేదా ఆ సెక్టర్ బాగుందని అలా ఇన్వెస్ట్ చేసేసి చాలా అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. మీరన్నట్టు మనం ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఇట్ ఈజ్ అవర్ మనీ. హ్మ్. సో, కాబట్టి మనకి ప్రాఫిట్ రావాలంటే కొంత రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్‌లో ఏంటంటే ఇవాళ ఒకప్పుడంటే ఆ కంపెనీలు ఇప్పుడు మీరన్నట్టు 10 ఏళ్ల క్రితం కొన్నామంటే అది వేరే రకంగా ఉంది. హ్మ్. ఇప్పుడేంటంటే హెవీ ఎక్కువ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల హెవీ హ్మ్. ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. హై హై వాల్యూమ్స్‌కెళ్ళిపోయింది. వాల్యూమ్స్‌లో ఏమవుతుందంటే ఒక కంపెనీ రాంగ్ వచ్చిందంటే విపరీతంగా ఫాల్ అయిపోతుంది. మనం చూసాం కదా! యెస్ బ్యాంక్ హ్మ్. అది 300 నుంచి ఇంకా 20 రూపీస్‌లో ఉంది. ఇంకా 3 ఇయర్స్ అయింది. ఇంకా పైకి రాలా. అలాంటి కంపెనీల్లో గనక మనం డేంజర్‌గా అయ్యామంటే మనం హ్మ్. చాలా అమౌంట్ లాస్ అవుతాం.